ప్రాణశక్తి సరస్వతి అని పేర్కొంది వేదం. మన లోపలి ఆత్మజ్యోతి ప్రకాశమే ప్రాణం. ఆ ప్రాణం మనలోని ప్రతి అణువులో ఉంది. ఆ శక్తినే సరస్వతి అంటాం. బుద్ధి, ప్రతిభ, ఆలోచన, మేధ, ధారణ, స్మృతి, ప్రజ్ఞ, స్ఫురణ వంటి అనేక మేధాశక్తుల రూపమే సరస్వతీదేవి. అటువంటి చదువుల తల్లి సరస్వతి దేవాలయాల్లో మన రాష్ట్రంలో బాసర తరువాత ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయం ఒకటి. ఇవాల్టి తీర్థయాత్ర కార్యక్రమంలో ఆ ఆలయ సందర్శనం చేసి విశేషాలు తెలుసుకుందాం. శ్రీ జ్ఞాన సరస్వతీదేవి ఆలయం త్రిశక్తి పీఠంగా ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్ర సందర్శనం సర్వ శుభకరంగా భక్తులు భావిస్తారు. ఇక్కడ అమ్మవారు లలితగా, గాయత్రిగా, సరస్వతిగా పూజలందుకుంటూ ఉండడం విశేషం. నాభిని మొదలై హృదిని దాటి కంఠాన్ని చేరుకుని జిహ్వమీదుగా పయనించే నాదానికి మూలం సరస్వతి. సప్తచక్రాల చైతన్య స్ఫూర్తి. ఆ తల్లి సాయం లేకపోతే ఎవరి జీవనమైన అధోగతి. ఈ సద్గుణ వైభవశాలి జ్ఞాన సరస్వతి ఆలయం ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లిలో ఉన్నది. గాయత్రి లలితలు తోడురాగా, ఆ ఇద్దరమ్మల శక్తుల తోడు కాగా త్రిశక్తి పీఠమై పరిఢవిల్లుతున్నది. భక్తుల దృఢ సంకల్పం ఫలించి ప్రతిష్ఠురాలయింది చదువుల తల్లి సత్తుపల్లిలో. ఈ ఆలయం రెండవ బాసరగా, భక్తుల కాసరగా నిలిచింది. ముగ్గురమ్మవారులు కలిసిన మహదాలయం ఇది. గర్భాలయంలో ఆ అమ్మవారి దివ్య మంగళ రూపాన్ని దర్శించి అర్చించుకుంటారు. ఆత్మశక్తిని ప్రకాశింపజేసే ఈ ప్రాణశక్తి మేధోరూపంగా నిలిచి సర్వుల మేలించి సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా అని కోరుకున్న వారికి అంతులేని జ్ఞాన సంపదలు పంచిపెడుతున్నది. ఫలాపేక్ష రహితులైన అర్చకులు భక్తుల చేత కుంకుమార్చనలు, శ్రీచక్ర పూజలు, హోమాదులు, అష్టోత్తరాలు, సహస్రాలు చేయిస్తారు. స్థానికంగా ఉండేవారేగాక తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల వంటి దూర తీరాల నుండి భక్తులు అశేషంగా వచ్చి అమ్మని విశేషంగా అర్చిస్తారు. పరిసర ప్రాంతాల విద్యార్థులు అమ్మ చల్లని చూపుల కోసం ప్రతినిత్యం అమ్మవారిని దర్శించుకుంటారు. జ్ఞాన పిపాసులై విరించి పత్ని కమలాసన స్థిత సరస్వతి నృత్యతు వాచిమే సదా అని అమ్మ తమ నాలుకలపై గజ్జె కట్టి నర్తించాలని కోరుకుంటారు. అక్షరదాయిని ఆగమశాసిని ఇహ ఫలదాయకీశ్వర వినుతే అక్షరదాయిని ఆగమశాసిని ఇహ ఫలదాయకీశ్వర వినుతే ఉన్నతోన్నత సరస్వతి అమ్మవారితో పాటుగా లలితామ్మవారికి, గాయత్రి అమ్మవారికి కూడా అంతే వైభవంగా క్రతువుల్ని జరుపుతారు. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి
पाहि त्रिपुराम्बिके भवती विद्यां देहि भगवती सर्वार्थसाधिके सत्यार्धचन्द्रिके मां पाहि महनीय मन्त्रात्मिके मां पाहि मातङ्गी मायात्मिके। ఆలయ ప్రాంగణంలో అష్టలక్ష్ములు స్తంభానికొకరుగా కొలువుండి కొలిచిన వారికి కామితాలిస్తున్నారు. ఆపాత మధురము సంగీతము అంచిత సంగాతము సంచిత సంకేతము ఆపాత మధురము సంగీతము అంచిత సంగాతము సంచిత సంకేతము శ్రీ భారతీ క్షీర సంప్రాప్తము అమృత సంపాదము. విశేష పర్వదినాలలో ఈ ఆలయంలో అమ్మవారికి చేసే కుంకుమార్చనలు, విశేష పూజలు నయనానందకరం. వేలాది మంది భక్తులు పాల్గొనే ఈ కార్యక్రమాలలో మనము పాల్పంచుకుందాం. అమ్మలను ఆశీర్వదించండంటూ అన్నప్రాసనలు, ఓం నమశివాయ అంటూ అక్షరాభ్యాసాలు నిరంతరం నిర్విరామంగా సాగుతూనే ఉంటాయి. భక్తుల నమ్మకం ద్విగుణీకృతమై అమ్మవార్ల దర్శనం చేసిన తమదెంత సుకృతమోననిపిస్తుంది. సత్తుపల్లికి కిలోమీటర్ దూరంలో నిర్మించిన మహిమాన్విత శ్రీ భక్తాంజనేయ స్వామివారి దివ్యాలయంలో 40 ఏళ్ల క్రితం చింతపల్లి లింగయ్య అనే భక్తుడు స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారని చెబుతారు. ఆ హనుమంతుని ఆలయం కూడా దర్శనీయమైన దేవాలయం. సత్తుపల్లి ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా భాసిల్లుతున్నదంటే అతిశయోక్తి కాదు. నగరంలో నిర్మితమైన దేవాలయ సముదాయాలు అనవరతం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. దానికి తార్కాణం జ్ఞాన సరస్వతి ఆలయానికి సమీపంలోనే చింతపల్లి లింగయ్య అనే భక్తుడు ప్రతిష్ఠించిన భక్తాంజనేయ స్వామివారి ఆలయం. సింధూర లేపనంతో గదాధారి అయిన హనుమన్నను ఈ ఆలయంలో ఎందరో భక్తులు దర్శించి మూల విగ్రహంతో పాటు ఉత్సవమూర్తిని పూజించి కోర్కెలు నెరవేర్చుకుంటున్నారు. అభయాంజనేయం భజే వాయుపుత్రం వీరాంజనేయం ప్రసన్నాంజనేయం అభయాంజనేయం భజే వాయుపుత్రం. జగతులు నిఖిల చరములు అఖిల జగతులు నిఖిల చరములు నీ నామగానమే నీ రూప ధ్యానమే నీ నామగానమే. శ్రీమాన్ చినజీయర్ స్వామి వారి ఆశీస్సులతో వారి ఆధ్వర్యంలో నడిచే వికాస తరంగిణి కేంద్రం ఒకటిక్కడ ఉంది. ఆ సాంప్రదాయానుసారంగా ఆలయ కమిటీ వారు ఆలయాన్ని నిర్వహించి దానిని ప్రాశస్త్యంలోకి తెస్తున్నారు. శ్రితకమలాకుచమండల ధృతకుండల ఏకలిత లలితవనమాల జయ జయ దేవ హరే జయ జయ దేవ హరే జయ జయ దేవ హరే జయ జయ దేవ హరే.
అలనాటి గోపికల వలె స్త్రీలు విచిత్ర వేషధారులై నానా వస్త్రాభరణ అలంకారులై వివిధములైన నృత్య రీతులతో కోలాటాలాడి స్వామిని కొలుస్తారు. గోవిందుడే కోక చుట్టి గోపెమ్మ వేషం కట్టి ముంగోల చేత బట్టి వచ్చెనమ్మ. సర్వదోషాలను నివారించగల శక్తి సరస్వతి దేవికి ఉంది. విద్యల విశారద శారద చదువులమ్మ ఆ శ్యామలాంబ జ్ఞాన సరస్వతీదేవి అపార కృపారసం అందరిపై కురియాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.